హాయ్, హలో, నమస్తే. నేను మీ అంజీ. జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అది ఎవరు గెలుస్తారు ఏంటి అని చూస్తున్నారు. నేను చెప్తున్నాను, 100% రాసి పెట్టుకోండి, జరగబోయేదే. అన్న నవీన్ అన్న ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాడు. ఎందుచేతనంటే అన్న శ్రీశైలం యాదవ్ గారి ముద్దుల తనయుడు కాబట్టి ఖచ్చితంగా అన్న గెలవడమే కాదు, మంచి మెజార్టీ వస్తూ ఉంది. శ్రీశైలం యాదవ్ అన్న తనయుడుగా ఆ షరిష్మాని, ఆ లెజెండరీని కంటిన్యూ చేసే వ్యక్తిగా అన్న నవీన్ అన్న ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో 50,000 మెజార్టీ తగ్గకుండా మెజార్టీ అయితే ఉంటుంది. ఆయన నాకు తెలిసి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు. అన్న మీరు మా బ్రాండ్, మేము గెలిపించుకుంటాం, మా భుజ స్కంధాల మీద మోసి మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. ఇక్కడ సెటిలర్ అయినా మేమే ఇంత ఇదిగా ఉంటే ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులకి ఇంకెంత ఇదిగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. అనవసరంగా ప్రచారాలు చేసుకోవద్దు, అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. నవీన్ అన్నకి ఎదురుగా నిలబడి మీరు గెలవలేరు. ఎవరైనా సరే ఖచ్చితంగా అన్న గెలుపుకి సాధ్యం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన అనేక మందికి అండగా నిలబడి ఆసరాగా చేసి అనేక మందికి అన్నం పెట్టిన వ్యక్తి మా శ్రీశైలం యాదవ్ అన్న. అలాంటి మా శ్రీశైలం యాదవ్ అన్న రుణం తీర్చుకునే టైం మాకు ఆసన్నమైంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి అండగా నిలబడి ఆయనకి మెజార్టీగా తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అలాగే ఎవరైతే రౌడీ షీటర్, శ్రీశైలం యాదవ్ గారు రౌడీ షీటర్ అండ్ నవీన్ అన్న రౌడీ షీటర్ అని మాట్లాడుతున్న వ్యక్తులకు మేము చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఒకవేళ ఆర్థికంగా మదమెక్కి కొంతమంది చెలరేగే వ్యక్తులకి ఖచ్చితంగా అన్న రౌడీనే. అలాగే బతుకుల మీద కొట్టి మా అహంకారంతో మాట్లాడే కొంతమందికి అన్న ఖచ్చితంగా రౌడీ షీటరే. ఆయన అన్న అని పిలిస్తే మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చే వ్యక్తులు వాళ్ళు ఆపదలో ఉన్నామన్నా కాపాడండి అని వాళ్ళని ఆశ్రయిస్తే అండగా నిలబడే వ్యక్తులు. తప్పుని తప్పుగని ఒప్పుని ఒప్పని కాపాడే వ్యక్తులు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బురద మనకే అంటుకుంటుంది అన్న. కాబట్టి ఎవరిని కూడా శ్రీశైలం యాదవ్ అన్న గారికి కానీ అలాగే నవీన్ అన్న జోలికి కానీ రావద్దు. అలా వస్తే మీకు వేయాలన్న ఓట్లు 1-2 కూడా మిస్ అవుతాయన్న. దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా శ్రీశైలం యాదవ్ అన్న గెలుస్తున్నారు. 50,000 మెజార్టీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రాసి పెట్టుకోండి. మెజార్టీల మీద